ఆయుష్మాన్ ఖురానా, రష్మిక హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా థామా. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్య సర్పోత్కర్ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దికీ కీలక పాత్రలు పోషించారు. మ్యాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో తుమ్ మేరా నా హుయే పాటను విడుదల చేసింది మూవీ టీం. ఈ సాంగ్ అయితే ఒక మాస్ మసాలా నెంబర్గా కనిపిస్తోంది. ఈ సాంగ్ చూశాక రష్మిక మందన తన గ్లామర్ను పెంచుకోవడమే కాకుండా తన డాన్స్ టెక్నిక్స్ను నిరూపించుకోవడానికి తమన్నా భాటియా వంటి డాన్సర్లకి గట్టి పోటీని ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తోంది. హిందీలో యానిమల్, పుష్ప 2, చావా వంటి అనేక బ్లాక్ బస్టర్లను సాధించిన తర్వాత రష్మిక మందన థామాతో మరో భారీ సక్సెస్పై దృష్టి పెట్టింది. ఈ సాంగ్లో రష్మిక మందన తన స్టెప్పులు, మూవ్స్తో భలే మెరిసింది. రష్మిక మందన తన వంపులు సొంపులు ప్రదర్శించడమే కాకుండా తమన్నా భాటియా వంటి అసాధారణ నృత్యకారులు ప్రదర్శించే ఫ్లోర్ డాన్స్ మూవ్స్ కూడా చేసింది. థామా సినిమాలో రష్మిక మందన లేడీ వ్యాంపైర్ పాత్రలో నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాటలో వారిద్దరూ కనిపిస్తారు. రష్మిక మందన పుష్ప 2లో కూడా చాలా మాస్ స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఈ పాట ఆమెను తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని, మాస్తో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తుందని చెప్పవచ్చు. సుడిగాలి సుధీర్గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ కొత్త చిత్రం ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్కు ప్రొడక్షన్ నెంబర్ 1. సుధీర్ ఆనంద్కు హీరోగా 5వ చిత్రం కాగా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో శివాజీ విలన్గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. హీరో నిఖిల్ టైటిల్ను లాంచ్ చేశారు. బన్నీవాసు స్క్రిప్ట్ను అందజేశారు. దర్శకులు వశిష్ఠ, చందు మొండేటి, మెహర్ రమేష్ కెమెరాను ఆన్ చేయగా ముహూర్తపు షాట్కు వివి వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకుడు ప్రసన్న కుమార్ స్వయంగా యాక్షన్ చెప్పారు. ఈ సినిమాలో నటాషా సింగ్, నక్షా శరణ్ హీరోయిన్లుగా నటించగా ప్రముఖ కన్నడ నటి అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో వస్తున్న మూవీ రామాయణ. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతగా సాయి పల్లవి నటిస్తోంది. రావణాసురుడిగా యష్ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని తీసుకుంటే యష్ను రాముడిగా, శ్రీనిధిని సీతగా అంటే జనాలు ఒప్పుకోరని ఆమె తప్పుకుందనే ప్రచారం ఉంది. ఈ విషయంపై తాజాగా శ్రీనిధి శెట్టి స్పందించింది. వాస్తవానికి రామాయణ కోసం నేను కూడా ఆడిషన్ ఇచ్చాను, కానీ సెలెక్ట్ కాలేదు. ఆ సినిమాకు ఆడిషన్ రావడమే నాకు చాలా గొప్ప విషయం, కానీ నేను చెయ్యను అని చెప్పలేదు. ఇక ఈ వార్తలు నిజం కాదు అంటూ తెలిపింది శ్రీనిధి. సాయి పల్లవి ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. సీత పాత్ర అంటే చాలా వెయిటేజ్ ఉంటుంది. ఆ పాత్రలో సాయి పల్లవి జీవిస్తుంది. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. ఆమె ఆ పాత్రకు న్యాయం చేస్తుందని నేను నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి. ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ సిరీస్తో భారీ క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో నాని హీరోగా వచ్చిన హిట్ 3 సినిమాలో కనిపించి మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు తెలుగులో అమ్మడికి మంచి ఛాన్సులు వస్తున్నాయి. ముంబైలో షూటింగ్ సైలెంట్గా సాగిపోతోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా AA22 A6 పేరుతో మొదలైంది. అల్లు అర్జున్ కోసం అట్లీ జవాన్ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడు. జవాన్లో షారుఖ్ను రకరకాల గెటప్స్లో చూపించినట్టు బన్నీని కూడా డిఫరెంట్ షేడ్స్లో చూపిస్తాడట. దీంతో బన్నీని ఎలా ఎన్ని రకాలుగా డైరెక్టర్ చూపించబోతున్నారన్న ఆసక్తి అల్లు ఫ్యాన్స్లో మొదలైంది. అల్లు అర్జున్, అట్లీ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. బన్నీ అయితే 3 నెలలుగా ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఇందులో బన్నీ 4 డిఫరెంట్ రోల్స్లో కనిపిస్తున్నాడన్న టాక్ బయటకొచ్చింది. ఈ వార్తలో నిజమెంత అన్న విషయంపై ఆరా తీయగా ఈ సినిమాలో హీరోది డ్యూయల్ రోల్ మాత్రమేనని తెలిసింది. 2 డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాడని, ముందుగా ఒక గెటప్కు సంబంధించిన సీన్ తీస్తున్నారని సమాచారం. పుష్ప కోసం 5 ఏళ్ల పాటు గుబురుగడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్టైలిష్ లుక్లోకి వచ్చేశాడు. పునర్జన్మ కాన్సెప్ట్తో సైన్స్ ఫిక్షన్ మూవీ కథను అట్లీ రెడీ చేశాడట. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి హాలీవుడ్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నాడు అట్లీ. భారీ VFX వర్క్తో రూపొందుతున్న ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్తో
సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. AA26లో హీరోయిన్గా ఆల్రెడీ దీపికా పదుకొన్ను సెలెక్ట్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్స్గా రష్మికతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ముంబై షెడ్యూల్ పూర్తి కాగానే మరో హీరోయిన్ని అనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారట. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల పనులను పూర్తి చేస్తున్న ఆయన అతి త్వరలో రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ సృష్టించాయి. ప్రభాస్ మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ను యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం సినిమా నవంబర్ 5 నుంచి అధికారికంగా షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. సినిమా థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, ఎమోషన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని దర్శకుడు హైలైట్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ హీరోయిన్గా నటించనున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారు. సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఇప్పటి వరకు అందుతున్న లీక్ల ప్రకారం మరో మలయాళం బ్యూటీ మడోనా సెబాస్టియన్ కూడా చేర్చారట. ఈ పాత్రకు మొదట బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ను పరిగణలోకి తీసుకున్నారు. కానీ చివరికి మడోనా ఫైనల్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె సెకండ్ హీరోయినా లేదా ప్రతినాయక పాత్రలో నటించబోతుందా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. మడోనా తన సినీ ప్రయాణాన్ని మలయాళంలో ప్రేమంతో ప్రారంభించారు. తర్వాత తమిళ, తెలుగు రీమేక్లోనూ నటించారు. ప్రత్యేకంగా తెలుగులో ప్రేమం రీమేక్లో నాగచైతన్య సరసన నటించారు. శ్యామ్ సింగరాయ్లో లీడ్ రోల్ చేసిన ఆమె ఇప్పుడు ప్రభాస్ సరసన స్పిరిట్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటున్నారట. ప్రభాస్ స్పిరిట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మడోనా చేరడం ఆమె కెరీర్లో మైలురాయిగా మారవచ్చు.